అమరావతి రాజధాని రైతుల కోసం కొనసాగుతున్న నిరాహార దీక్ష ఈ రోజుతో 302వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అనుమతులు, రాజధాని అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని రైతుల కోసము నిరాహార దీక్ష చేసి ఈ రోజుకి 302 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని అయితే మనం కలవడానికి వచ్చాము. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ఇప్పుడు కూడా ఈ విధంగా ధర్నా చేసినటువంటి, ఈ విధంగా నిరాహార దీక్ష చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. కానీ ఈ రోజు మీరు రైతుల కోసం పోరాడుతున్నారు, రైతుల కోసమే పోరాడి పేదల పార్టీగా మీరు నిలబడ్డారు. అసలు ఏంటి మీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి? మేము ఇప్పుడు కూడా అందరికీ నమస్కారం. ఈ రాజధాని ఇక్కడ రావటం ఒక అదృష్టం. అయితే ఎక్కడో సాట నిర్మించాలి కాబట్టి ఇక్కడ నిర్మించారు. అయితే ఈడ మన కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడల్లా టీడీపీ పూలింగ్ అంటాడు. ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ పూలింగ్, సెకండ్ గెలిచినప్పుడు సెకండ్ పూలింగ్. మన జగన్ గారు ఫస్ట్ గెలవగానే మళ్ళీ 3 రాజధాని అన్నాడు. ఫస్ట్ ఇదే రాజధాని, నాకు ఇష్టమే, కనీసం 37 ఎకరాలు కావాలన్నారు. అయితే ప్రతిసారి కూడా వాళ్ళు కావాలని, ఇద్దరు రాయలసీమ నాయకులు కాబట్టి ఇక్కడ పొలాలు తీసుకొని అమ్ముకొని మొత్తం రాయలసీమలో పెట్టుబడి పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు స్వార్థపు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కియో కంపెనీ అనంతపూర్ పెట్టారు, తెలిసిన విషయం. అలాగే మన స్టీల్ ప్లాంట్ మొత్తం 43,000 కోట్లతోటి కడపలో పెట్టారు. అట్లాగే సెల్ ఫోన్ కంపెనీలనైనా చిత్తూరు జిల్లా, తర్వాత సోలార్ ప్లాంట్లు మొత్తం కర్నూలు జిల్లా, ఈ విధంగా చేయటం జరిగింది. నేను ఆలోచన చేశాను, ఇక్కడ ఆయన వచ్చి ఫస్ట్ గెలవగానే ఫస్ట్ కూలింగ్ కానీ టైం వేస్ట్ చేసి 10 కోట్లు 5 కోట్లు అయిన పొలాలన్నీ ఈ నాలా కన్వర్షన్ ఆపేయటం, పర్మిషన్లు ఆపేయటం, 40 అడుగుల రోడ్లు ఉంటేనే పర్మిషన్ లేకపోతే లేదు అని చెప్పి విధ్వంసం చేశారు ప్లాట్లు. 2014, 2019లో అట్లా. తర్వాత 16లో సెంట్రల్ గవర్నమెంట్ నోటు రద్దు చేసింది. 2017లో జిఎస్టీ బిల్లు అది కవర్ చేసుకోవడం ఎలా అర్థం కాక అట్లా అయిపోయింది. తర్వాత 18లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకేదో సఖి కుదరక చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులు అని ఆయన విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 19లో జగన్ గారు గెలిచి 3 రాజధాని అన్నారు. తర్వాత 20లో ఫస్ట్ కరోనా, 21లో సెకండ్ కరోనా, అనేక ఇబ్బందులు పడితే మళ్ళీ ఇప్పుడు గెలిచి సెకండ్ పూలింగ్ అని ల్యాండ్ కన్వర్షన్లు ఆపేసి, అలాగే పర్మిషన్లు ఆపేసి, రియల్ ఎస్టేట్ ఎవరిని చేసుకోనీయకుండా, రైతులు పొలాలు అమ్ముకోనీయకుండా, గవర్నమెంట్ పూలింగ్ తీసుకొని ఇచ్చినయే కొనండి, లేకపోతే ఏమి కొనొద్దు ఎవరి రైతులు అని చెప్పి రైతుల మీద అఖండమైన భారాలు వేసి, అమ్ముకోనీయకుండా చేసి, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి అనేక విధంగా. ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు టీడీపీ పాపం రైతుల పోరాటం చేసి ఏదో పార్టీ గెలిపించుకున్నారు, వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే పని వాళ్ళు కావాలని చేస్తున్నారు. అందుకని నేను ఆలోచన చేసింది ఏంటంటే, అన్ని గమనించగా వీళ్ళు కావాలని రాయలసీమ నాయకులు ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేస్తే తెలంగాణ వాళ్ళు పంపించినట్టు ఈడ కూడా డెవలప్ చేసిన తర్వాత అదే విధంగా వెళ్ళకూడదనే భయంతో వాళ్ళకి 2019లో లోకేష్ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నిలబడినా కూడా గెలవలేదు కాబట్టి ఈడ విధ్వంసం చేయాలని చెప్పి ఇద్దరు కలిసే చేస్తున్నారు. ఇది ప్రజలకు తెలియని ఒక పెద్ద స్కామ్ అన్నమాట. అందుకని నేను ఆలోచన చేశాను, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పాపం అందరూ అనాథలు అయిపోతున్నారు. పెట్టుబడి పెట్టి ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, ఇలా రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తున్నాం అని చెప్పి నేను అప్పుడు ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి, మనం ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలని ఈ జేకేఆర్ ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి మేము ఈ విధంగా ఉద్యమం చేయడం జరిగింది. అనేక విధాలు బెదిరించారు. నువ్వెన్ని ఏళ్ళు చేస్తావు, మేము రంగా గారినే ఏదో చేశాము, నువ్వు పెద్ద లెక్క అది ఇదని అన్నారు. ఎవరు సార్ బెదిరించింది? ఎవరో తెలియని వ్యక్తులు కొంతమంది బెదిరించారు ఫోన్లు చేసి. అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ, వైసీపీకి సంబంధించిన వాళ్ళ? వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళని అనుకున్నాం మేమైతే. ఏంటంటే ఆయన్నే చేయలేదు, ఆయన్నే ఏదో చేశాము, నువ్వు ఒక లెక్క అయింది అన్న. సరే, దేవుడు ఏది రాస్తే జరిగిద్ది. నీతి నిజాయితీగా నేను పోరాటం చేస్తున్నా రైతుల కోసం, రైతు కూలీల కోసం, ఈ ప్రజల కోసం. కనుక మీరు ఎన్ని బెదిరింపులు చేసినా నేను బెదరని చెప్పి నేను పోరాటం చేయడం జరుగుతూనే ఉంది 302 రోజుల నుంచి కూడా. 200 రోజులు రైతులందరూ వచ్చారు, ప్రజలందరూ వచ్చారు, టెంట్ వేసుకొని చేసాం. కావాలని వాళ్ళు
ఏదో ఒక ఎమ్మెల్యే కొంత ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి వేరే వ్యక్తులను పంపించి ఎదరు టెంట్ వేపించి 4 రోజులు తీసేపిచ్చారు. సరే అని చెప్పి లాంచ్ చేసుకున్నారు. లాంచ్ చేస్తున్నా కూడా విపరీతమైన జనం వస్తున్నారు సందోహాలుగా. మామూలుగా వస్తుంటే కాదు మీ కుటుంబం వరకు చేసుకోమన్నారు మళ్ళీ ఈ ఒక నెల 2 నెలల నుంచి. అట్లయినా సరే చేస్తా కానీ నేను మానుకోనని చెప్పి జరిగిందారా అంటాం. ఆ విధంగా పోరాటం చేసుకొస్తా ఉన్నాండి. ఎన్ని బెదిరింపులు చేసినా ఇది కొనసాగుతూనే ఉంటది. వీళ్ళు ఈ చిన్న చిన్న బెదిరింపులు మేము బడిపోవడం కాదు. ప్రజల కోసం ఎన్నాళ్ళైనా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పి నేను చెప్తాను. అంటే ఇప్పటి వరకు దీక్ష చేస్తున్నారు కదా, అసలు రైతుల పక్షాన్ని నిలబడటానికి ప్రధాన కారణం ఏంటి? రైతు అనేవాడు కపటం లేని రైతు. ఇవాళ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ బ్యాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రైతు కూడా ఇదే రకంగా బ్లాక్ మార్కెట్ చేయడం జరిగితే తినటానికి అన్నం ఉండదు. ఏది ప్రజలకు కాదు అసలు నాయకులకి ఉద్యోగస్తులకు కూడా రైతు గనక స్టాక్ చేసి నేను కిలో మిరగాయలు 500, కిలో బియ్యం 1000 రూపాయలు, ఈ విధంగా ప్రతి ఒక్కటి టమాటా కూరగాయలు మేము కిలో 500 అమ్ముతాం, లేకపోతే అమ్మ మాకు కుళ్ళిపోయిన ఇష్టమే అని గనక నిలబడితే రైతు ఈ రాష్ట్రం మామూలుగా ఎన్ని కోట్లు కాదు ఎన్ని ఉండగా ఎవరో ఏం చేయలేరు. అమ్మేసుకొని కొనుక్కొని తినాల్సి వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది. అందుకని కపటం లేని రైతుల కోసం రైతులు భూములు లాక్కుంటున్నారు. అందుకని ఈ యొక్క భూసేకరణ భూ సమీకరణ 2 చట్టాల ప్రకారంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా 4 రెట్టింపులు యారిగేషన్ మీద, అలాగే సమీకరణ చట్టం చేశారు 2015 ఆ ప్రకారంగా 4 రెట్టింపులు. ఈ యొక్క ఏది పూలింగ్ 1250 గజాలు 2 ప్యాకేజీలు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడే కాదు రాజధాని సెకండ్ పూలింగే కాదు, ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు తీసుకున్నా కూడా అదే పరిస్థితిలో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వాటికి సలహా సూచనలు కూడా ఎలా ఇవ్వాలో నేను చెప్తా అని చెప్పా. కనీసం ఇవాళ ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ 50,000 కోట్లు ఖర్చు పెట్టి 5 దగ్గర భూమి తీసుకుంటే 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి వచ్చింది. అంటే ప్రభుత్వం ప్రజలే కదా, తర్వాత ప్రజలకు ఉపయోగపడిద్ది. ఆ విధంగా నేను ఒక రైతు పేద రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి వచ్చే కాబట్టి ఇన్ని ఆలోచనలతో నేను వస్తున్నా. మరి రాజకీయంగా ఉండి వీళ్ళు ఏమి నేర్చుకున్నారో అర్థం కావట్లా. భూములు ఇస్తే ఊరికి ఎలా తీసుకుని అమ్ముకుందామా అని తప్పితే రైతుకి న్యాయం చేద్దాం, న్యాయం చేసి తీసుకుందాం, అప్పుడు ప్రభుత్వం బాగుండిద్ది, మళ్ళీ గెలుతానికి అవకాశం ఉండిద్ది. అదేవిధంగా మళ్ళీ రైతు కూలీలు ప్రజలు అందరూ బాగుంటారు, ప్రభుత్వం బాగుంటుంది అని ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కాదు. అందుకని నేను బలంగా కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నా, రైతుల కోసం రైతు కూలీల కోసం నిరంతరం పోరాటం చేస్తాను. అంటే మీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి అసలు? మా మేనిఫెస్టో ఎప్పుడైనా సరే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పన్ను చేయగలం. నా దగ్గర ఆలోచన ఉంది. నేను అదే మేనిఫెస్టో కూడా రాసే గతంలో కూడా చెప్పేట్లా భూమి ప్రతి పేదవాడికి సొంత భూమి రైతుని చేసి కొన్ని శ్రీగంధాల చందన మొక్కలు నాటించి వాటిని 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి పన్ను చేయొచ్చు. అలాగే ప్రజలు కూడా ఏంటంటే ఎన్నో మంది పార్టీలు వస్తున్నారు పోతున్నారు, ఈయనంతా అనుకున్నారు. అందరూ డబ్బులు అది పదవులకి కొంతమంది ఆశపడి ఏదో మెయిన్ పార్టీల వాళ్ళకి దాసోహం చేస్తున్నారు. ఆ బానిస బతుకులు బానిసతత్వం ఈ ప్రజల్ని నుంచి ఈ నాయకుల నుంచి విముక్తి చేయాలని నేను అందుకే చెప్పింది. 10 రోజులు 10 కోట్ల మందు కోసం ఆశపడదు, మద్యం ఫ్రీ అని 5 సంవత్సరాలు. అలాగే మళ్ళీ వాళ్ళు ఒక 1000-2000 ఇచ్చి ఓటేపించుకుందాం, కొనుక్కుందాం, తర్వాత మా పార్టీ గెలిచిందా మన పార్టీ గెలిచిందా మా పార్టీ అని ఉన్నారు. అందుకని ప్రతి ఓటర్కి ఒక వాలంటరీ పోస్ట్ అనుకోండి, ప్రతి ఓటర్కి ప్రతి నెల 5,000 రూపాయలు 5 సంవత్సరాలు బోర్కి ఇస్తానని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ఆర్ఎస్ పార్టీ జేకేఆర్ నమ్మకం ప్రజలు మారుతారు, వేస్తారు. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పోరాటం చేస్తున్నా. ఎందుకైనా ఉచిత మందు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారా? ఉచిత మందు ఇస్తే అంటే కొంతమంది ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం వాళ్ళు పద్దాక పనిచేసి వచ్చి నేను కూడా గతంలో అనుకునేవాడిని ఎందుకు ఈ మందు తాగటం అది ఇదని. అంటే మందు మానేయాలి వాస్తవంగా అయితే, అయినా కొంతమంది బానిసలు అయి ఉన్నారు. అందుకని ఆ బానిసల నుంచి విముక్తి చేయడానికి మనం సపోజ్ అన్నం లేదంటే ఆకలి ఎక్కువైంది, అన్నం ఉందంటే ఆకలి అవ్వదు. అట్లాగే మద్యం ఫ్రీ అంటే కావాల్సినంత మంది ఉంది, ఇంకా నాకు అవసరం ఏంది అని తాగటం మానేస్తారు టోటల్గా. అదే లేదని దాచిపెట్టాం అనుకోండి ఆశ ఎక్కువ ఉంటుంది, ఇంకా తాగుదాం అని. అందుకని ఆ విధంగా మానిపీయడం కోసమే ఫ్రీ మద్యం అన్నా నేను. అది అంటే గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేదే మద్యం నుంచి కదా ఎక్కువగా. మనసుంటే మార్గాలు ఎన్నైనా ఉంటాయండి, 100 రకాల ఆదాయం సృష్టించుకోవచ్చు మనం. ఒక మద్యం మీద ప్రజల జీవితాలు వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ డబ్బులతోటే బతకాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు. అవి కాకుండా 100 రకాల ట్యాక్సులు పెంచుకునే విధానాలు ఉన్నాయి.
ఆదాయ వనరులు సమకూర్చుకునే విధానం మన ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు టెక్నాలజీ కలిగిన వాళ్ళు ప్రపంచంలోనే ఏ దేశంలో పోయినా కూడా మన వాళ్ళే ఉంటారు ఉద్యోగస్తులు. అంటే అంత మేధావులు ఉన్నారు. ఎందుకు సంపాదించుకోలేము? అంటే ఇప్పుడు మద్యం అమ్ముకునే కుటుంబం తప్పితే మిగతా వాళ్ళు బతకట్లేదా? అలాగే ఇది కూడా చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, బ్రహ్మాండంగా ఉండదు. గత వైసీపీ గవర్నమెంట్ లో వైన్స్ ఇళ్ళ దగ్గర పెట్టేందుకే గొడవలు చేశారు, అప్పుడు గొడవలేని. మరి అలాంటిది ఇప్పుడు ఫ్రీ మద్యం అని చెప్పేసి అంటే గందరగోళాలు ఏమవ్వంటారా? ఏమీ కావు, నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు సపోజ్ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు మద్యం తాగేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇదిగో ఈ పని చేసిరా, నువ్వు ఈ కాస్త తాగు అని అంటే ఎక్కడికో బార్ షాపులకి వెళ్ళి బండి వేసుకొని పోయి అమ్మ మళ్ళా రాట అలాంటి తీరదని చెప్పి అక్కడే ఒకేసారి ఒక హాఫ్ ఫుల్ తాగి వస్తా ఏ బళ్ళకో గుర్తారు, చనిపోతున్నారు. అలాంటి ప్రమాదాలు కూడా లేకుండా తప్పించినట్టు ఉంటది. తీసుకెళ్లి ఇంట్లోనే ఒక మహిళమ్మ తల్లికే ఇచ్చామనుకో, ఆ మహిళమ్మ తల్లి ఇదిగో నువ్వు పొలంలో పని చేసిరా, ఇదిగో ఉంది నువ్వు తాగు, నువ్వు బయటకు వెళ్ళొద్దు అంటారు. ప్రాణాలు కూడా కాపాడొచ్చు అన్నమాట. వాళ్ళని పూర్తిగా మందు మానిపించవచ్చు. అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలతోటి నేను ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో జత చేయడం జరుగుతుంది. అంత ఆశామాష వ్యవహారం కాదు, చాలా ఆలోచనతో చేసిన వ్యవహారం ఇదంతా కూడా. అంటే అమరావతి రైతుల కోసం మీరు పోరాడాలని అసలు ఎందుకు అనుకున్నారు? మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? చెప్పాం కిందకి, ఇక్కడ మనకి రాజధాని వచ్చింది. రాజధాని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేక ప్రతిసారి కూడా పాపం ఈ రైతుల్ని బెదిరించి పొలాలు తీసుకోవటం, ఈ వాళ్ళు అమ్మేసుకోవటం, రాయలసీమ పెట్టుబడి పెట్టుకోవటం. ఆ 1-2% నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు. ఒక విధంగా చెప్పండి, 2 కుటుంబాలు మెయిన్, తర్వాత 1-2% స్టేట్ మొత్తం మీద లెక్కెత్తే వాళ్ళే బాగుపడుతున్నారు. అందుకని ప్రతిసారి ఈడ రాజధాని అంటాం, మళ్ళీ పొలాలను తక్కువ కొనుక్కొని రాజధాని అన్నారు, మళ్ళీ తర్వాత ఈడ అమ్మేసుకొని ఈ విశాఖలో తక్కువ కొనుక్కొని మళ్ళీ 3 రాజధాని అన్నారు. ఆ విధంగా మళ్ళీ ఈయన గెలవగానే ఈలో మళ్ళీ తక్కువ కొనుక్కొని మళ్ళీ అమరావతి రాజధాని అన్నారు. ఇటు 2001లో తెలంగాణలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్ర అని 2014 వరకు, అంటే 13 చివరి వరకు చేశారు. తర్వాత 2014 వచ్చిన తర్వాత అమరావతిలో కూడా ఇటు రాజధాని అటు రాజధాని అని చెప్పి నూజివీడు అని, ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ నాగార్జున అని అక్కడ ఒక 5 సంవత్సరాలు టైం డిలే చేశారు. ఒక 2 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ళు మళ్ళీ కూలింగ్ అని, తుళ్ళూరు రాజధాని అని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత ఆయన గెలిచినాక మళ్ళీ ఇది ఇక్కడ అమ్మేసుకోవటం, ఆడ కొనుక్కోవటం, మళ్ళీ 3 రాజధాని ఆడ అమ్ముకోవటం. కావాలని వీళ్ళందరూ కూడా హైదరాబాదు అమరావతి విశాఖ ఇవన్నీ కూడా కావాలని నాయకులు చేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకోవడం కోసం. అందుకని మార్పులు రావాలి, రైతులు మోసం చేస్తున్నారు. ఈ పాటికే ఒక్క రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఒక్క రోడ్డు భూసేకరణ చేసి 1 కిలోమీటర్ రోడ్డు వేసాను చూపమనండి. వాళ్ళు పూలింగ్ తీసుకున్న దాంట్లో వాళ్ళు డెవలప్ చేసి అమ్ముకుంటున్నారు. అంతకు మించితే ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? జైలా. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్కటి చిన్న కాకాని కాడ నుంచి వైకుంఠపురం వరకు ఒక్క ఇన్నర్ రింగ్ రోడ్డు తీమానండి, పక్కన 100 కోట్లు అమ్మిద్ది. వాళ్ళు వచ్చి ఇటు 20 కోట్లు కొంటారు, ఇటోళ్ళు ఆడిపోయి 10 కోట్లు కొంటారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ పెట్టినా కూడా మన రాష్ట్రంలో 10 కోట్లు తక్కువ అమ్మదు పొలం. రాష్ట్రం అంతా డెవలప్ అయ్యేదానికి వీళ్ళిద్దరు స్వార్థాల వలన కావాలని ఆపేస్తూ ఉన్నారు. అందుకని ఇది ఒక కావాలని మనం చేయటం జరుగుతూ ఉంది. ఈ దీక్ష వలన రైతులకి ప్రజలకి చాలా 100కి 10% మంచి జరిగే ఆలోచన అనమాట. ఇది వాస్తవంగా అలా మంచిగా జరిగిద్ది. రైతులందరూ కూడా ఒకే మాట ఉండి పొలం కూడా ఈటల్లా అలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. మీ దీక్షకి అమరావతి రైతులు ఏమైనా మద్దతు ఇస్తున్నారా? అమరావతి రైతులే కదా, ఇప్పుడు వీళ్ళందరూ పొలాలు ఇయట్లేదు కదా, పొలాలు ఇవ్వకుండా మాట మీద నిలబడ్డారుగా, దీక్ష సపోర్ట్ చేశారు. 200 రోజుల పైన అందరూ వచ్చారు, చాలా మంది, వేలాది మంది వచ్చారు. ఇప్పటికి కూడా ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారం ఉన్న వాళ్ళని పోలీసు చేత ఆపించినా వాళ్ళు కలిసిపోతానే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తాము. ఎక్కడ మేమైనా వాళ్ళకి అది చెప్పాం, వాళ్ళని మాకు అది చెప్పారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. అందుకని సపోర్ట్ ఎందుకు చేయరు? 100% చేస్తాం, దాంట్లో రాజీ లేదు. నెక్స్ట్ 2029లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? 2029 కూడా మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తాం. మన 24లో మంగళగిరి చేసాం, మళ్ళీ 29లో కూడా మంగళగిరిలోనే చేస్తాం. ఓకే, చూశారు కదా. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అమరావతి రైతులు ఏదైతే వారి యొక్క పోరాటం ఏదైతే ఉందో, గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వారు టీడీపీకి అనుకూలంగా దీక్షను అయితే చేశారు. అదే విధంగా ఈ రోజు ఒక ఏఆర్ఎస్ పార్టీ అనేది ఈ రోజు 302 రోజులు దీక్షను అయితే చేపట్టారు. అయితే ఈ దీక్షకి అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురైనాయి. ఇప్పుడు ఏదైతే
ప్రజెంట్ పార్టీ టీడీపీ అధికార పార్టీ ఏదైతే ఉందో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ, అదే విధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈ యొక్క దీక్షను అయితే వాళ్ళు విరమించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. అయితే 200 రోజులు పైగానే దీక్షని బాగా మొదలుపెట్టి అనేక విధాలుగా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేశారు. ఆ దీక్షకి అనేక రకాలుగా కూడా స్పందన వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ రోజు కొంత అనుకున్నటువంటి పరిస్థితులు కొన్ని లేకపోవడం వల్ల ఈ యొక్క దీక్ష కొంత ఆపినట్టుగా కూడా ఉంది. అయితే ఏదేమైనట్టు కూడా ఇంటి నుంచి కూడా ఈ దీక్షను ఆపకుండా పేదవాడికి సరైనటువంటి విధంగా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ దీక్ష కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అమరావతి రైతులు ఏదైతే ఉన్నారో వారి యొక్క కష్టానికి ప్రతిఫలంగా ప్రతి ల్యాండ్ కూడా రేటు వచ్చే విధంగా, అదేవిధంగా అమరావతి రైతుల కోసము రాజధాని పేర్లు 3 రాజధానులు గతంలో చెప్పారు, కానీ ఇప్పుడు కూడా ఆ రాజధానులు కొనసాగలేదు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక మళ్ళీ రాజధాని అని చెప్పేసి, అదేవిధంగా ల్యాండ్ పోలింగ్ అని చెప్పేసి అనేక విధాలుగా కూడా ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఏఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో తెలుతా ఉంది. అయితే మొత్తానికి అమరావతి రైతులు కావచ్చు, స్టేట్ వైడ్ మొత్తంగా కూడా ఏఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంకా కూడా అనేక విధాలు కూడా ఫ్రీ మద్యం కూడా అందజేస్తాము, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఫ్రీ మద్యం అనేది ఇస్తే కనుక ప్రజల్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యి మనం ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి కూడా ఆలోచనలు అయితే కొన్ని తెలియజేశారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ దీక్ష అయితే ఇంకా కొనసాగుతోంది. ప్రజల్లో ఇంకా పార్టీని ఎక్కువగా బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకునే ఆలోచన అయితే ఎక్కువగా కనబడుతుందని చెప్పేసి కూడా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు చెప్పారు. శాంతారావు, గుంటూరు, పిఎస్ఆర్ న్యూస్.